నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. రత్నగిరి వాసుడైన సత్యదేవుడి 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రావణ శుద్ధ పాడ్యమి గురువారాన్ని పురస్కరించుకొని ఉదయం 8:30 గంటలకు అనివేటి మండపంలో స్వామి అమ్మవార్లను వెండి సింహాసనంపై ఆసీనులు గావించి పండితులు గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఋత్వికులకు దేవస్థానం ఈవో నల్ల సూర్య చక్రధర్రావు, చైర్మన్ రోహిత్ దీక్షా వస్త్రాలను అందజేశారు. ఋత్విక్ వరుణ జపాలు, పారాయణాలు, సూర్య నమస్కారాలు, కలశస్థాపన గావించారు. సాయంత్రం అగ్ని ప్రతిష్టాపన, పవనామ హోమాలు నిర్వహించారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో శ్రావణ మాస వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రావణ, కార్తీక, మాఘమాసాల్లో మహాదేవుణ్ణి పూజిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించి భజన కార్యక్రమం నిర్విఘ్నంగా జరిపించాలని వేడుకుంటూ మహాగణపతి పూజ, చండీశ్వర స్వామికి విశేష పూజలు జరిపించారు. పూజల అనంతరం శివప్రణవ పంచాక్షరి నామ భజనను ఈవో శ్రీనివాసరావు ప్రారంభించారు. నెల రోజుల పాటు ఈ భజన జరుగుతుంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఓం నమ శివాయ, శివ సప్తాహ, శివనామ సంకీర్తన భజనలు వైభవంగా జరుగుతాయి. శ్రావణ మాసం 2, 3, 4 శుక్రవారాలలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేక పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శ్రావణ మాసంలో శ్రీ దుర్గాదేవికి కుంకుమ పూజ ప్రీతికరం. ఆలయ ప్రాకార గోపురంలో ప్రత్యేక కుంకుమార్చనలు జరుగుతున్నాయి. శ్రావణ మాసంలో నిత్యం కుంకుమార్చన నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు గంటకొక బృందం చొప్పున ప్రత్యేక కుంకుమార్చన చేస్తారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రావణ 2, 3, 4 శుక్రవారాల్లో అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయంలో శ్రావణ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రావణంలో 4 సోమవారాలు 5 శుక్రవారాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. సోమవారాల్లో శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన నిర్వహిస్తారు. శుక్రవారాల్లో రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, మహాలక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజలు నిర్వహించనున్నారు. మహిళలు మంగళగౌరి, వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొంటారు. ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి, సెప్టెంబర్ 4న గోకులాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు, డోలోత్సవం, ఉట్టికొట్టే కార్యక్రమం, శ్రీకృష్ణ జన్మోత్సవం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్జిత సేవల వేళల్లో మార్పులు ఉంటాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను ఆగమశాస్త్ర నిబంధనలు, భక్తుల మనోభావాలకు అనుగుణంగానే చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ అభివృద్ధిపై శృంగేరిలో పీఠాధిపతులు జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి, విధుశేఖర స్వామివార్లను విప్ ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎన్డి వేముల శ్రీనివాస్, ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు, వీటీడీఏ వైస్ చైర్మన్ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలోని బృందం కలిసింది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన పనులు, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన చిత్రాలతో పీఠాధిపతులకు వివరించి దాదాపు గంటన్నర పాటు చర్చించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, గతంలో చెప్పినట్టుగానే గర్భాలయాన్ని, మహామండపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడం లేదని, స్పష్టంగా ఆగమశాస్త్ర నిబంధనలకు అనుగుణంగా నిర్మించాలని పీఠాధిపతులు సూచించినట్లు తెలిపారు. వేములవాడ శ్రీ రాజస్వామి దేవాలయం నుండి కూడా వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశంలో జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని స్వయంగా కలవడానికి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేనాడ రాజన్న ఆలయానికి సుమారు 250 కోట్లు వెచ్చించినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పనుల వివరాలను చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికార యంత్రాంగం స్వామివారి సన్నిధిలోకి వచ్చి వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఫోటో నమూనాలను కూడా వారు చూపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 55% జరిగినటువంటి పనుల్ని వారికి చెప్పడం, జరగబోతున్న పనులకు సంబంధించినటువంటి అంశాలను వారి ముందుంచి వారి ద్వారా ఆగమ శాస్త్రము లేదా దైవ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వారి సూచన సలహాలు తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది. 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవడమే కాదు, బయట శిలాతోరణం వరకు ప్రతిరోజు క్యూ లైన్ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 15 గంటల సమయం పడుతుందని, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 6 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. మంగళ, బుధవారాల్లో క్యూ లైన్లలో ఉన్న భక్తుల్లో 82,800 మందికి పైగా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. హుండీ కానుకల రూపంలో దేవస్థానానికి 4,68 లక్షలకు పైగా ఆదాయం లభించింది. భక్తులు 4,34,000 లడ్డూలు విక్రయమయ్యాయి. ఇదిలా ఉండగా పెరిగిన భక్తుల రద్దీ నేపథ్యంలో తిరుమల శ్రీ శ్రీనివాసుడి దర్శనానికి ఆన్లైన్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ఆన్లైన్లో నవంబర్ నెలకు సంబంధించి దర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు. ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురు దక్షిణామూర్తికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో తిరువీధి మహోత్సవం ఘనంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేశారు. వేద మంత్రాలు, నాదస్వరం, మంగళ వాయిద్యాల నడుమ 108 బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమైంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ముద్దిరెడ్డిపల్లిలో శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా ఆదిపరాశక్తి శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి పంచామృతాభిషేకం, కలశార్చన, గణపతి హోమం, నవగ్రహ హోమం, వాస్తు హోమం, సుదర్శన హోమం నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి తమ ఆరాధ్య దైవమైన చౌడేశ్వరి దేవికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నెల రోజుల్లో రికార్డు స్థాయిలో 6 లక్షల మందికి పైగా తరలివచ్చి ఆషాఢం సారెను అమ్మవారికి సమర్పించారు. గత దశాబ్ద కాలంలోని రికార్డును అధిగమించి ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక 4 రాష్ట్రాల నుంచి ఈసారి సారెను సమర్పించేందుకు వందల భక్తి బృందాలు తరలివచ్చాయి. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసిన అధికారులు దానికి తగ్గట్టుగా పక్కాగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో అత్యంత వైభవంగా సారె వేడుకలను నిర్వహించగలిగారు. జూలై 15 నుంచి ఆరంభమైన ఆషాఢమాసం సారె సమర్పణ మహోత్సవాలు ఆగస్టు 12తో ముగిశాయి. భక్తులు భారీగా తరలి రావడంతో ఇంద్రకీలాద్రి క్షేత్రం భక్తజన ప్రవాహంతో నిండిపోయింది. చివరి రోజు బుధవారం దేవస్థానం సిబ్బంది తరపున ముగింపు సారెను ఆలయ ఈవో వికే సీనానాయక్, పాలక మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో సమర్పించారు.
వెంకన్న స్వామి దర్శనానికి నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఆహారం అందిస్తున్న నిత్య అన్నప్రసాద పథకం శుక్రవారంతో 37 ఏళ్లు పూర్తి చేసుకొని 38వ వసంతంలోకి అడుగుపెడుతోంది. పూర్వీకులు సింహగిరిపై అన్నగిరి అని పిలిచేవారని చరిత్ర చెబుతోంది. సింహగిరికి వచ్చిన ఏ ఒక్కరూ ఆకలితో వెళ్లేవారు కాదని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న క్షేత్రంలో 1989 ఆగస్టు 14న సింహాచలం దేవస్థానం పోగేసిన 50,000 విరాళాల సొమ్ముతో భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. దాతలకు కల్పించే సదుపాయాలను ఈవో జల్లేపల్లి వెంకట్రావు వివరించారు. 1,00,000 పైబడి విరాళాల దాతలకు దేవస్థానం ధృవపత్రం, ఫోటో గుర్తింపు కార్డు జారీ చేస్తారు. కుటుంబ సమేతంగా దర్శనం కల్పించి శేషమాలతో సత్కరించి వేదాశీర్వచనం అందిస్తారు. 400 గ్రాముల కళ్యాణం లడ్డు 1, 80 గ్రాముల లడ్డూలు 4, 6 పులిహోర పొట్లాలు ప్రసాదంగా అందిస్తారు. ఏడాదికొకసారి స్వామిని దర్శించుకోవచ్చు. దాత కోరిన తేదీన వారి గోత్రనామాలతో భక్తులకు అన్నదానం చేస్తారు. ఆ వివరాలు బోర్డుపై ప్రదర్శిస్తారు. 5 లక్షల పైబడి విరాళమిచ్చిన వారికి ఈ సదుపాయాలతో పాటు దాతలు కోరితే చందనోత్సవం రోజున 2,000 రూపాయల టికెట్లను అందిస్తారు. 10,000 నుంచి 1,00,000 లోపు దాతలకు ఏడాదిలో ఒకరోజు వారు కోరిన తేదీన దాత పేరిట అన్నప్రసాదం వితరణ చేస్తారు. విరాళం సమర్పించిన రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక పురస్కార ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 115 మందికి పైగా కళాకారులకు అవార్డులను ప్రదానం చేశారు. 2024-2025 సంవత్సరాలకు గాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లో అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ పాల్గొన్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2024-2025 సంవత్సరాలకు కలిపి 7గురికి ఫెలోషిప్, 108 మందికి సంగీత నాటక అకాడమీ అవార్డులను ప్రదానం చేశారు. వీరిలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరు ఫెలోషిప్, మరో 10 మంది కళాకారులు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకున్నారు. 2024 సంవత్సరం సంగీత నాటక అకాడమీ పురస్కారాలను 6గురు, 2025 సంవత్సరానికి 4గురు ఈరోజు అవార్డులను అందుకున్నారు. పసుమర్తి రత్తయ్య శర్మ కూచిపూడి నుంచి అకాడమీ రత్న ఫెలోషిప్ అందుకున్నారు. 2024 పురస్కారాలు అందుకున్న వారిలో కోమండూరి శేషాద్రి వయోలిన్, రాజేశ్వరి సాయినాథ్ భరతనాట్యం, సూర్యనారాయణ కుమార్ కూచిపూడి, గుమ్మడి గోపాలకృష్ణ నాటకం, దుర్శెట్టి రామయ్య తెలంగాణ జానపద నృత్యం, ఓలేటి రంగమణి నృత్య రంగానికి చేసిన సేవకు గాను అవార్డు అందుకున్నారు. ఇక 2025 సంవత్సరానికి గాను పంతుల రమ కర్ణాటక సంగీతం, డి శ్రీనివాస్ వీణ, పి నాగజ్యోతి సీతా నాగజ్యోతి కూచిపూడి, సిందే చిదంబరరావు షాడో పపెట్ షో విభాగాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకున్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.